రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ చదవబడిన ఈ మాటలో సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. సియోను అంటే దేవుని పిల్లలకు సాదృశ్యంగా కనబడతా ఉన్నారు. అలాగే ఆనాడు యెరూషలేము అన్న ఆ ప్రాంతం దేవుని బిడ్డలు నివసించే ప్రాంతం, దేవుని బిడ్డలు ఉండే ప్రాంతం. అలాగే నేడు ఆయన పిల్లలమైనటువంటి మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, సియోనులో ఒక జనము కాపురముంటూ ఉన్నారు. అయితే జనమా, నీవిక ఏమాత్రమును నీవేం చేయవంటే కన్నీళ్లు విడవవు అంట. ఈరోజు దేవుని బిడలతో, దేవుని ప్రజలతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, తన సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, తన ఏర్పాటు చేయబడిన, తన జనాంగముగా ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటున్నాడంటే, నీవిక ఏ మాత్రమునో కన్నీళ్లు విడవవు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలో ఒక సంఘ సహవాసములో ఉండే వారికి దేవుడిచ్చే దీవెనలేంటో ఈ వచనంలో ఉన్న కొన్ని శ్రేష్టమైన మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సంఘ సహవాసం, మనకు ఒక సహవాసం ఉంది, అలాగే మనకొక సంఘం ఉంది. ఇప్పుడు మనం ఈ సహవాసములో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. ఒక సంఘముగా కూడుకొనుట మంచిది. ఏమంటారు చెప్పండి? సంఘముగా కూడుకొనుట మంచిది అంట. కాబట్టి ఈరోజు మనం సహవాసంగా దేవుని సన్నిధిలో చేరడానికి గల కారణం, దేవుడు తన బిడలైనటువంటి వారితో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన మాటలు వెల్లడి చేస్తూ ఉంటాడు. తన మాట చేత మనలను తృప్తిపరుస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి మనం రావడం వలన, దేవుని సన్నిధిలో మనం ఉండటం వలన దేవుడు మన జీవితాల్లో ఏ మేలు మన కొరకు దాచి ఉంచాడు అనంటే, ఇక్కడ అంటున్నటువంటి మాట, ఆయన నీ మొర విని. దేవుని స్తోత్రం చెల్దాం, హల్లెలూయా. ఇప్పుడు సంఘ సహవాసములో ఉండే వారికి దేవుడు ఇచ్చేటువంటి దీవెన ఏంటి? ఈ అధ్యాయంలో చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ఈ మాటలో లోబడనటువంటి పిల్లలకు శ్రమ అంట. అలాగే ఆయన అంటాడు, నా జనులు ఆనాడు కొంతమంది ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు అంట. కొంతమంది ఏం చేశారు? విననొల్లనటువంటి ప్రజలుగా, కొంతమంది అబద్ధములాడే పిల్లలుగా, ఇలా అనేక విషయాలు రాస్తూ సియోనులో దేవుని సంఘములో ఉండే ఆ పిల్లల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. సంఘ సహవాసములో మనం ఉండటం వలన, దేవుని సన్నిధిలో మనం గడపటం వలన దేవుడు మనకిచ్చే దీవెన ఏంటి అంటే, ఆ మాట ఏమంటున్నాడంటే, ఆయన నీ మొర వింటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నీ మొర వింటాడు. అంటే దేవుని సన్నిధికి మనం రావడం వలన, దేవుని సన్నిధిలో గడపటం వలన ఆయన మన మొర వినుగాక.
ఆయన మన మొర ఏం చేస్తాడంటే వింటాడు. అందుకనే కీర్తన 145వ కీర్తన 18, 19 వాక్యాలు చదవండి. 145వ కీర్తనలో 18, 19 వాక్యాలు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును అంట. గమనించండి, ఈ మాటలో తనకు మొరపెట్టు వారందరికీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? తనకు మొరపెట్టే వారందరికీ. అందరికా కొందరికా అని అంటే అందరికీ ఆ మాట చెప్పి తనకు నిజముగా మొరపెట్టేవానికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? తనకు నిజముగా మొరపెట్టాలి. అంటే మొరపెట్టేవారు ఉంటారు, నిజముగా మొరపెట్టేవారు ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే మొరపెట్టాలి. అయితే ఎలా మొరపెట్టాలంటున్నాడు? నిజంగా మొరపెట్టాలంట. ఇప్పుడు అలా నిజంగా మొరపెడితే ఆయన ఏమంటున్నాడంటే నేను సమీపముగా ఉంటాను. అలాగే భయభక్తులు గల వారి కోరిక నేనేం చేస్తానంటే నెరవేరుస్తాను. వారి మొర ఆలకించి వారిని ఏం చేస్తానంటే రక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క రక్షణ కార్యం మనం చూడాలి అంటే సంఘ సహవాసములో ఉండే వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాను అంటున్నాడంటే వారి మొర నేనేంటాను వింటాను అంటున్నాడు. ఒకరోజు ఇశ్రాయేలీలు శ్రమల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అయితే ఆ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి మొరను విన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 22వ వాక్యంలో ఈ మాటలు మనకు కనబడతాయి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వాక్యం నుంచి మనం చదివితే, అలాగున అనేక దినములు జరిగిన ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఈ మాటల్లో దేవుడు వారి మొరను, దేవుడు వారి మొరంట దేవుని యొద్దకు చేరింది. వారు పెట్టిన మొర ఎక్కడికి చేరిందంటే దేవుని యొద్దకు చేరింది. అలాగే అక్కడ రాయబడుతున్నటువంటి మాట, దేవుడు వారి మూల్గులను విని, దేవుని స్తోత్రం, ఏం చేశాడంటే దేవుడు వారి మూల్గులను విన్నాడు. ఆమె ఏం విన్నాడు? వారి మూల్గులు విన్నాడు. వారు ఏదైతే మొరపెట్టారో, అందుకనే వారి కష్టకాలములో, అలాగే వారి సమస్యల్లో, వారి బంధకాల్లో, వారికున్న ఇరుకుల్లో వారు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో మొరపెట్టారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడా వినలేదా? వారి మొరను విన్నాడు. అంత మాత్రమే కాదు, వారిని నేను చూచాను. అంత మాత్రమే కాదు, నేను వారిని ఏమంటున్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారితో ఏ మాట ఇచ్చానో, ఏ ప్రమాణం చేశానో ఆ ప్రమాణాన్ని బట్టి వారిని ఏం చేస్తానంటే జ్ఞాపకము చేసుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేడు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో ఉన్న సమస్యలను కూడా దేవుడే చూచునుగాక. మన బంధకాలను కూడా, మన మొర కూడా
దేవుడే వినుగాక. ఆనాడు ఇశ్రాయేలును చూచి వారిని లక్ష్య పెట్టినటువంటి దేవుడు అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మనలను కూడా ఆయన చూచునుగాక. కాబట్టి సంఘ సహవాసంలో ఉండే వారి జీవితాల్లో దేవుడు చేసే మేలు ఏంటంటే, నేను వారి మొర వింటాను, నేను వారికి సమీపముగా ఉంటాను, నేను వారిని చూస్తాను, నేను వారిని లక్ష్యముంచుతాను. సంఘ సహవాసములో ఉంటే నీవు దేవునికి దగ్గరగా ఉంటావు. దేవుని సంఘ సహవాసములో ఉంటే నీవు దేవునికి దగ్గరగా ఉండటమే కాకుండా దేవుడు నీ మొర వింటాడు. దేవుడు నీ మొర విని ఆయన ఏం చేస్తాడంటే కార్యాన్ని సఫలము చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆ మాటలో ఆయన నీ మొర విని. సంఘ సహవాసములో ఉండే వారి జీవితాల్లో మనం దేవుని సన్నిధికి రావడం వలన, అందుకని అంటాడు కదా కీర్తన 20వ కీర్తనలో ఆయన మొదటి 2 వచనాలు చదవండి. 20వ కీర్తన, ఆపత్కాలమున యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండే ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండే ఆయన నిన్ను ఆదుకొనుగాక అంటాడు. చాలు ఈ మాటలు అంటాడు. పరిశుద్ధ స్థలములో నుండి. ఏది పరిశుద్ధ స్థలం? దేవుని సన్నిధి. మన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను నీకు సహాయం చేస్తాను. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయాలి అంటే నీవేం చేయాలంటే దేవుని మందిరములోనికి రావాలి. నీవు దేవుని మందిరానికి వచ్చి నీవేం చేయాలంటే మొరపెట్టాలి. అప్పుడు అంటాడు ఆయన నీ మొర విని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ మొర వింటాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెడతామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. తప్పకుండా ఆయన సన్నిధిలో మనం వేటి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నామో ఆ విజ్ఞాపన అంతా దేవుడే ఆలకించునుగాక. తర్వాత అంటాడు నిశ్చయముగా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యంలో, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన జీవితంలో ఆయన అంటున్నటువంటి మాట, నేను నిశ్చయముగా నిన్ను కరుణిస్తాను. ఇప్పుడు దేవుని సన్నిధిలో సహవాసముగా దేవుని సన్నిధిలో ఉండే ఆ బిడల జీవితాల్లో దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను కరుణిస్తాను. మనపై దేవుని కటాక్షం ఉంటుంది, మనపై దేవుని కరుణ ఉంటుంది. నిశ్చయముగా, ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో గడపటం ద్వారా, మనం దేవుని సన్నిధిలోనికి రావడము ద్వారా ఖచ్చితంగా ఆయన కరుణ మన మీద ఉండునుగాక. హల్లెలూయా. ఆయన దయ మన మీద ఉంటుందా? ఆయన దయ మన మీద ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సహవాసములో ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో ఆయన మన మీద ఆయన కరుణిస్తాడు, ఆయన కటాక్షాన్ని ఉంచుతాడు. గమనించండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వాక్యంలో ఈ మాట మనకు తెలియచేస్తా ఉంటాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వాక్యం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయునుగాక.
అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? వారు నా నామాన్ని ఉచ్చరించటం వలన, వారు నా నామాన్ని ఏం చేయటం వలన? నా నామాన్ని ఉచ్చరించటం. ఇప్పుడు ఉచ్చరించటం అంటే నోటితో దేవుని ఘనపరుస్తా, నోటుతో దేవుని స్తుతించటం, నోటుతో దేవుని ఆరాధించటం. ఎప్పుడైతే వారు నా నామాన్ని ఉచ్చరిస్తారో, ఎప్పుడైతే వారి నోట నా మాట ఉంటుందో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమని కోరుకుంటున్నాడు? మన నోట దేవుని మాట ఉండాలి, మన నోట దేవుని పాట ఉండాలి, మన నోట దేవుని స్తుతి ఉండాలి. మన నోట దేవుని స్తుతి ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్నవేవి మన దగ్గరికి రావు. హల్లెలూయా. మన నోట్లో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. మన నోట దేవుని మాటలుంటే మన నోట్లో నుంచి బూతులు వస్తాయా? మన నోట దేవుని యొక్క స్తుతించే ఉచ్చరణ ఉంటే మన నోట్లో నుంచి వ్యర్థమైన మాటలు వస్తాయా? ఒకసారి ఆలోచించండి. మనం అందుకని అంటాడు, మనం దేని చేత నింపబడుతున్నాం? మన హృదయం దేని చేత నింపబడింది? దేవుని వాక్యము చేత నింపబడితే మన బయటికి దేవుని వాక్యమే వస్తుంది. మన హృదయము నిండిన కొలదే ఏం మాట్లాడుతుందంటే నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, నీ నోట దేవుని మాట ఉండాలి. నా నామమును ఉచ్చరించే వారిని, ఏమంటున్నాడంటే నా నామాన్ని ఉచ్చరించే వారిని నేను వారిని ఆశీర్వదిస్తాను. ఉచ్చరించుట వలనే ఆశీర్వాదం. ఆమె. ఇప్పుడు మన నోట ఏముండాలంటారు? దేవుని మాట ఉండాలి. మన నోట ఏముండాలంటారు? దేవుని స్తుతి ఉండాలి. మన నోట దేవుని మాట, మన నోట దేవుని స్తుతి, మన నోట దేవుని ఉచ్చరణ ఉంటే నేను వారిని కరుణిస్తాను, నేను నా కటాక్షం వారి మీద ఉంటుంది. సంఘ సహవాసములో ఉండే వారికి ఇచ్చే ఆ దీవెన ఏంటి అంటే ఆయన అంటున్నటువంటి మాట, నిశ్చయముగా నేను వారిని కరుణిస్తాను. నీవు దేవునికి లోబడి, దేవునికి విధేయత చూపించి, దేవుని మాట వింటూ నీవు ముందుకు సాగిపోతే ఆయన తప్పకుండా నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించునుగాక. కాబట్టి ఆయన కరుణ మన మీద ఉంటుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యములో ఈ మాట అంటూ ఉంటాడు, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. చాలు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మీ యందు దయచూపాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడంట. ఎందుకు ఆలస్యం? ఆయన ఎందుకు నీ మీద దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుడే ఇక్కడ నిలబడి ఉన్నాడు అంటే, దేవుడే ఇక్కడ ఉన్నాడు అంటే, ఇప్పుడు ఆయన ఆలస్యం ఎందుకు చేస్తా ఉన్నాడు? ఆయన నిలబడే ఉన్నాడంట. ఇప్పుడు ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాను అన్నాడు, అలాగే నేను నిలబడి ఉన్నాను అన్నాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే న్యాయము తీర్చే దేవుడు. అందుకని ఆ మాటలు అంటాడు, యెహోవా న్యాయము తీర్చే దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని కనిపెడతా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని సహవాసము నుంచి సహవాసాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సహవాసము అంటే దేవునితో సహవాసాన్ని కొనసాగించాలి, అలాగే సంఘముతో కూడా మన సహవాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి.
కాబట్టి ఈ సమయంలో సంఘ సహవాసములో ఉండే వారికి ఇచ్చే ఆ దీవెన నిశ్చయముగా నేను నిన్ను కరుణిస్తాను. ఆ కరుణ, దేవుని కరుణ మన మీద ఉండాలి అంటే మన నోట దేవుని మాట ఉండాలి, మన నోట దేవుని ఉచ్చారణ ఉండాలి, మన నోట ఆయన స్తుతి ఉంటే. ఆయన ఆలస్యం చేసిన ఓ రోజు నీవు దేవుని సన్నిధికి వస్తూ దేవుని నీ జీవితాన్ని మార్చుకుంటూ, నీ ప్రవర్తనను మార్చుకుంటూ, నీ స్థితిని మార్చుకుంటూ ఉంటే నీవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎదుటోళ్ళు చెప్పగలగాలి ఏమని, అంతకు ముందు దేవుని ఎరుగక ముందు ఆమె ఎలా మాట్లాడేదో, కానీ దేవుని తెలుసుకున్న తర్వాత తన నోరు మారింది, తన జీవితం మారింది, తన బ్రతుకు మారింది, తమ ప్రవర్తన మారింది అని చెప్పాలి. అలా కాకుండా చెప్పండి, అలా కాకుండా అంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉందండి అని అంటే నువ్వు చేస్తున్న భక్తి వ్యర్థమే. కొంతమంది నోరు అదుపులో ఉండదు. తినటానికి అదుపులో లేకపోయినా పర్లేదు కానీ, దేవుని స్తోత్రం, హల్లెలూయా, తినటానికి అదుపులో లేకపోయినా పర్లేదు కానీ మాట్లాడేటప్పుడు తప్పకుండా నిదానించే మాట్లాడాలి. హల్లెలూయా. అంతేనంటారా? మామూలుగా అంటూ ఉంటారు కదా, ఏమంటారు, తొందర పడితే వాటిని మనం వెనక్కి తీసుకోవాలి. ఓ దెబ్బ అయినా పడవచ్చు కానీ, కొంతమంది ఓ దెబ్బ అయినా పడతారు కానీ ఏది పడరు, మాట పడరు. మనం దేవుని పిల్లలంగా మనం ఎదుటివాన్ని ఏం చేయకూడదంటే నిందించకూడదు, ముందు మనం సరి చేసుకుంటా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను కరుణిస్తాను. దేవుని కటాక్షం మన మీద ఉండాలి అంటే, దేవుని కరుణ మన మీద ఉండాలంటే మన నోట దేవుని ఉచ్చారణ, దేవుని మాట, దేవుని స్తుతి, దైవికమైనటువంటి ఆ మాటలు మన నోట ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనల్ని కరుణించునుగాక. సంఘ సహవాసములో ఉండే వారి జీవితాల్లో దేవుడు చేసే మరొక మేలు ఏంటంటే, నీ మాట వినగానే, చూడండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యంలో ఆ చివరి మాట, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిల్లలుగా దేవుని మాట వింటూ, దేవునికి లోబడి, దేవునికి విధేయత చూపించి, దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మన మాట వింటాడా? హల్లెలూయా. చెప్పండి. దేవుని చిత్తములో మనం నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని ఉద్దేశానుసారంగా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఆయన మన మాట విండా? తప్పకుండా వింటా. అందుకని ఆయన అంటాడు, ఆయన నీ మాట వినగానే. నీవు నీ నోట్లో నుంచి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట వినగానే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే ఆయన మాట వినగానే ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. మా జీవితాల్లో ఇది కావాలి ప్రభువా అని మా నోట బయటకు వస్తే చాలు, దేవుడు వాటిని ఎన్నో సఫలం చేస్తాడు. హల్లెలూయా. ఒకరోజు ఒక 2 సంవత్సరాల కిందట జరిగిన ఒక చిన్న సందర్భం చెప్తాను. బ్లెస్సీని, షారోని ఇక్కడే మన వివేకానంద స్కూల్లో చదివిస్తూ ఉన్నాం. ఇక్కడ చదివిస్తూ ఉన్నప్పుడు వీరికి సరిగా ఇంగ్లీష్ రావట్లేదు. పాషం గారు పదే నన్ను గొడవ చేస్తూ ఉన్నారు. ఏమని, ఇక్కడ చదివిస్తే మాత్రం పిల్లలకి ఇంగ్లీష్ రాదు, కాబట్టి నువ్వేం చేయాలంటే పిల్లల్ని మార్చాలి. ఏం చేయాలి? పిల్లల్ని మార్చాలి.
పిల్లల్ని మార్చాలి అంటే నేను అన్నాను, ఇప్పుడు మనకున్న భారాన్ని బట్టి ప్రైవేట్ స్కూల్ అంటే చీరాలో లేకపోతే ఇటు పర్చూరో లేకపోతే ఆక్స్ఫోర్డో వీటికి పంపించాలంటే ఎంత ఇది ఖర్చు ఎక్కువ అయింది కదా, మనం అంత భారం పెట్టుకోవటం మంచిదా అని అన్నాను. అన్న తర్వాత సరే ఓ పని చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన చర్చిలో పెద్ద తలకాయలుగా ఉన్న జాన్సన్ గారు లేకపోతే శారదం గారు, వీళ్ళిద్దరూ పెద్ద తలకాయలు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చదివిస్తామని ముందుకు రావాలి. ఇదే చెప్పాను చర్చిలో, దేవుని సన్నిధిలో ఉండి వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మనతో నేను చదివిస్తాను అని చెప్పాలి. నేనుగా వెళ్ళి మా పాప కోసం ఫీజు ఇవ్వండి అని అడగను అని చెప్పి ఇద్దరం కలిసి ప్రార్థన చేసాం. ఓ నెల రోజులు అయింది. ఇక స్కూళ్ళు ఏప్రిల్లో క్లోజ్ అవుతాయి కదా, ఏప్రిల్ ఎండింగ్కి క్లోజ్ అయిపోయాయి. మే నెల జూన్లో స్టార్ట్ అవుతాయి. అప్పుడే శారదమ్మ గారు హైదరాబాద్ నుంచి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి రండి అని మమ్మల్ని ఆహ్వానించారు. అప్పుడు నేను పాస్టర్ గారు వెళ్ళి కాసేపు కూర్చొని ప్రార్థన చేసిన తర్వాత మేమేం అడగలేదు, ఆమె ప్రేరేపబడి పాస్టర్ గారు నేను ఒక పాపను చదివిస్తాను, అయితే 10వ తరగతి వరకు చదివిస్తాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను అడిగితే వారు చేస్తారు. నేను అడిగితే చేస్తారా చేయరా? చేస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను అడిగితే చేస్తా ఉంటే నాకేమో అడగటం రాదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అడగటం రాదు అంటే అడిగితే చేసేది కాదు, అడగకుండా దేవుడే చేయాలన్న నిరీక్షణ. ప్రార్థన చేశాం, ఆ మాట దేవుడు విన్నాడు, తల్లిని ప్రేరేపించాడు. అలా 2 సంవత్సరాల నుంచి, పోయిన సంవత్సరం స్కూల్ అసలు జరగల, అయినా ముందుగానే మమ్మల్ని పిలిచి పాస్టర్ గారు పాప కోసం సిద్ధపరిచినని చెప్పి ఆమె ఇచ్చారు. అవి లాస్ట్ మూమెంట్లో కట్టాం. సరే, ఏదేమైనా ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, మన ప్రార్థన, మన మాట వినగానే, ఏ మాట వినగానే, మన మాట ఆయన నీ మాట వినగానే ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడు. అందుకనే ఇర్మియా గ్రంథం 33వ వాక్యంలో ఈ మాట అంటుంది. చదవండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం. ఇది మనందరికీ ఒక టెలిఫోన్ నెంబర్. ఏ నెంబరు? 333 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తా. చాలు. ఈ మాటలో గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేనేం చేస్తానంటే మీకు తెలియచేస్తాను. గమనించండి, ఈ మాటలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మన దేవుడు మనం మొరపెడితే, మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినే దేవుడు. తప్పకుండా ఆయన మన ప్రార్థన వింటాడు. అందుకనే మాట వినగానే, ఆయనని మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తా. అంటే నీ జీవితంలో నీవు దేవుని మాట వినాలి. ఆయన నీ మాట వినాలంటే నీవు దేవుని మాట వినాలి కదా. నీవు దేవునికి లోబడాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలి. దేవుని చిత్తములో నీవు ముందుకు వెళుతున్నప్పుడు ఆయన నీ మాట, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే, నీవు దేవుని సన్నిధిలో అడగగానే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. ఎక్కడిస్తాడు ఆయన?
నీవు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తావు అన్నప్పుడు, నీవు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఆయన తప్పకుండా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. అందుకని 118వ కీర్తనలో కూడా 5వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. 118వ కీర్తన 5వ వాక్యం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. అంటే నేను ఇరుకుల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను. అయితే నేనేం చేశానంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాను. ఈ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, ఇరుకులో నుండి నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. దావీదైతే అంటాడు, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరమిచ్చాడు అంటాడు. ఎన్ని ఇరుకులో కదా దావీదు జీవితంలో, ఎన్ని ఇరుకులో, ఎన్ని సమస్యలో. అయితే ఆ ఇరుకుల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయనే తనకు ఉత్తరం ఇచ్చాడు. మన దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, మన దేవుడు జవాబిచ్చే దేవుడు. మనం అడిగితే ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంట. మనం అడగకుండా దేవుడు మనకిస్తాడా? అందుకని అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. కాబట్టి మనం అడిగితే తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. అలాగే ఆ మాటలో ఆ పై మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఈ మాట చెప్పండి పక్కన వారితో, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. చెప్పారా? జనమా నీవేమాత్రము కన్నీళ్లు విడవవు. ఏంటి ఈ వాగ్దానం? ఆ కింద మాటలు ఎందుకు చెప్పానంటే, ముందుగా ఆయన మనం మొర వింటాడు కాబట్టి, ఆయన నిశ్చయముగా మనల్ని కరుణిస్తున్నాడు కాబట్టి, అలాగే ఆయన మన మాట వినగానే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్న మాట, జనమా నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు అంట. ఇప్పుడు సంఘ సహవాసములో ఉండే వారికి ఇచ్చే దీవెన ఏంటి అంటే, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. మన కన్నుల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయా? ఎప్పుడు వస్తాయి చెప్పండి? సమస్య ఉన్నప్పుడు కన్నీళ్లు, సమస్య లేనప్పుడు కన్నీళ్ళు ఉంటాయా? అంటే బాధలు ఉన్నప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, బాధ ఉన్నప్పుడే దేవుడు, బాధ లేనప్పుడు ఆయన ఎవరు తెలియదు. సమస్య ఉన్నప్పుడే యేసయ్యా అంటారు, సమస్య పోయిన తర్వాత ఆయన ఎవరు తెలీదు అన్నట్లుగా ఉంటారు. అయితే ఆయన అంటున్నాడు, నీవు సంఘ సహవాసంలో దేవుని మాట వింటూ, దేవునికి లోబడి, దేవుని చిత్తానుసారంగా నడుస్తూ నీవు ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నీ కన్నీటి యొక్క ప్రతి బాష్ప బిందువును నేను తుడిచి వేస్తా. ప్రకటన గ్రంథం 7:17 అంటాడు. చదువుతారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవానికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే ఒక కాపరిగా ఉండి వారిని నడిపిస్తా. ఈరోజు దేవుడు మనల్ని కాపరిగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. దేవుడే అంటున్నాడు, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడు.
కన్నీటి ప్రార్థన చాలా విలువైంది. మనం దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మనకు తెలుసు, హన్న తన జీవితంలో బిడ్డలు లేనప్పుడు ఎంత కన్నీరు విడిచిందో. ఒకరోజు షీలోహు మందిరంలోనికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తావు, ఏడుస్తూ ప్రార్థన చేస్తావు. ఎప్పుడైతే ఆ కన్నీటిని దేవుడు చూచాడో, హల్లెలూయా. ఎప్పుడైతే ముందుగా ఏలీ చూసి, ఎందుకు నువ్వు దుఃఖములో ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అంటే, అయ్యా నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు, అయ్యా నాకు బిడ్డలు లేరు అని. ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉంది, ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉందో దేవుడు ఆమెను దర్శించాడు. హల్లెలూయా. దేవుడు ఆమెను దర్శించి కుమారునిచ్చాడు. అలాగే తర్వాత మరొక 5 బిడ్డలను, 5 సంతానాన్ని దేవుడు హన్నాకు కలగచేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తా ఉన్నానంటే, ఇక ఏమాత్రము నీవు కన్నీళ్లు విడవు. అంతకు ముందు దాకా ఆమె ఇక జీవితంలో ఎన్నో కన్నీళ్లు, ఆమె జీవితంలో ఎంతో వేదన. అయితే ఆ కన్నీటిని దేవుడు ఏం చేశాడంటే తుడిచి వేశాడు. ఎక్కడ తుడిచాడు? ఆయన దేవుని సన్నిధిలో ఆ కన్నీటిని తుడిచి ఆమె యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా మన కన్నీటిని దేవుడు తుడిచే దేవుడు. ఓ రోజు మనకి హిజ్కియా తెలుసు. హిజ్కియా కూడా నువ్వు మరణం అవ్వబోతున్నావు అని ఒక ప్రవక్త వచ్చి చెప్తే, ఆయన ఏడుస్తూ ఆ గోడ తట్టు తిప్పుకుని, ఆ గోడ తట్టు అంటే ఆ యెరూషలేము తట్టు, ఆ దేవాలయము తట్టు తన ముఖాన్ని పెట్టుకుని కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటాడు తెలుసా? నేను ఎంత యథార్థ హృదయుడుగా ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మొర విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆ యొక్క రాజమందిరములో నుంచి బయటికి వెళ్ళక ముందే మరలా ప్రవక్తను దర్శించి దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు వెళ్ళి హిజ్కియాతో మాట్లాడు, నేను అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించా. ఇక ఏ మాత్రము కన్నీళ్లు విడవకుండా నేను చేశాను అంట. దేవుని సన్నిధిలో నీవు కన్నీరు విడిస్తే, నీవు దేవుని దగ్గర నీ కన్నీరు విడిస్తే ఆయన అంటాడు, జనమా నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవు అంటాడు. కొంతమంది మనుషుల దగ్గర కన్నీళ్లు విడుస్తా ఉంటారు. కొంతమంది ఎవరో మమ్మల్ని బాగు చేస్తారనో, లేకపోతే ఎవరో మాకు న్యాయం తీరుస్తారని వారి దగ్గరికి వెళ్ళి ఏడవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. మనుషుల దగ్గర నువ్వు కన్నీళ్లు విడిచినా, మనుషుల దగ్గర దేనికోసమన్నా పరిగెత్తినా అక్కడ ఏ మాత్రము ఏం దొరకదంటే న్యాయం దొరకదు. కానీ నీవు దేవుని దగ్గర కన్నీళ్లు విడిస్తే, నీవు దేవుని దగ్గర మొర పెడితే, నీవు దేవుని దగ్గర అడిగితే దేవుడు అంటాడు, ఇక ఏ మాత్రము నీవు కన్నీళ్లు విడవు అంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న ప్రతికూలతల్లో, మనకున్న ఇరుకుల్లో, మనకున్న ఇబ్బందుల్లో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలి. అందుకని అంటాడు, వ్యక్తిగతంగా కార్చే కన్నీళ్ళు ఉంటాయి, కుటుంబం కొరకు కార్చే కన్నీళ్ళు ఉంటాయి, దేశం కోసం కార్చే కన్నీళ్ళు కూడా ఉంటాయి. ఆమె ఉంటాయా ఉండవా? ఒక సమస్య, వ్యక్తిగత సమస్య అంటే ఇప్పుడు మనం హన్నాను చూసాం. ఆమె వ్యక్తిగతంగా ఆమె ఒక్కటే ఏడుస్తా ఉంది, అవునా? తర్వాత హిజ్కియా తన కోసం తానే ఏడ్చాడు. ఇప్పుడు కుటుంబం కోసం ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుటుంబం కోసం దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచిన వారు ఉన్నారా? అయ్యా నా రక్త సంబంధులను రక్షించు, నా కుటుంబంలో ఉన్న బిడ్డలను మార్చు, యజమానులను మార్చాలని,
లేకపోతే బిడ్డల జీవితాలు మార్చబడాలని కన్నీళ్ళు కార్చిన వారు లేరా? ఉన్నారు. నీ కన్నీరు నీ బిడ్డల జీవితాలను మారుస్తుంది. నీ కన్నీరే నీ యజమాని మనస్సును మారుస్తుంది. నీ కన్నీరే నీ కుటుంబాన్ని ఏం చేస్తామన్నదంటే సరిచేస్తుంది. నీవు ఎవరో దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చొద్దు. ఎక్కడ కన్నీళ్ళు కార్చాలంటే దేవుని సన్నిధిలోని మాత్రమే కార్చాలి. దావీదైతే అంటాడు, ఏమంటాడు? ఆ కన్నీళ్లు ఒక బుడ్డిలో దాచబడి ఉన్నవి అంట. ఏం దాచాడంట దేవుడు? చదువుతారా? 56వ కీర్తన 8వ వాక్యం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఈ మాటలు అంటాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నీవు కార్చే కన్నీళ్లు ఒక పుస్తకంలో కనబడతావు, ఒక బుడ్డిలో దేవుడు దాచిపెట్టా. మనం ఈ లోకముని విడిచిపెడితే మన శరీరాల్లో ఏది కూడా దాచబడి ఉండదు. మనం పెట్టుకునే బంగారం దాచబడి ఉండదు, మనం ధరించే వస్త్రాలు, వెలగల వస్త్రాలు దాచబడి ఉండవు. మన శరీరంలో ఉన్న ఏ ఒక్క పార్ట్, చేతులైనా కాళ్ళైనా గుండెైనా లేకపోతే ఇంకా ఏదైనా మన్ను అయిపోయింది. అయితే ఈ లోకములో ఉండగా నువ్వు కార్చిన ఆ కన్నీళ్లు ఒక బుడ్డులో దాచబడి ఉంటాయి. హల్లెలూయా. నీవు కార్చే ఆ కన్నీటి బొట్లు ఎక్కడ ఉంటాయంట? దేవుని పుస్తకములో రాయబడి ఉంటాయి. హల్లెలూయా. మన కన్నీరు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగల. ఓ సందర్భం చెప్తాను. ఒక 3 రాజులు అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత వారి సైన్యానికి అలాగే అక్కడున్న వారికి నీళ్లు లేవు. 3 రాజులు, యోధా రాజు, ఇశ్రాయేలు రాజు, ఏదోము రాజు, ఈ 3 రాజులు అరణ్యానికి వెళ్ళారు. అరణ్యానికి వెళ్ళిన తర్వాత వారు అరణ్యానికి వెళ్తున్నప్పుడు వారికి ఏం లేవంటే నీళ్లు లేవు. అయితే వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాయి, ఎలీషా ప్రవక్త ఉన్నాయి. ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము సమస్యల్లో ఉన్నాం, ఏం చేయమంటాం? ఆత్మచేత నింపబడిన ఎలీషా అంటాడు, మీరు వెళ్ళి ఈ అరణ్యంలోనే గోతులు తవ్వుకోండి. ఏం తవ్వండి? గోతులు తవ్వండి. గోతులు తవ్వండి అని అన్నాడు. కానీ వర్షం రాలేదు, మేఘాలు లేవు, ఏమీ లేవు. కానీ రేపటి ఉదయానికి ఆ గోతులు నింపబడినవన్నీ కూడా నేలతో నింపబడ్డాయి. హల్లెలూయా. అక్కడున్న పశువులు యొక్క దాహం తీరింది, ఆ సైన్యం యొక్క దాహం కూడా తీరింది. కారణం ఏంటంటే దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. మనుషుల వల్ల అయితే అది జరిగేది కాదు, అది దేవుని వల్ల మాత్రమే. ఇప్పుడు వర్షం రావాలి కదా, గోతులు నింపబడాలంటే వర్షం అన్న రావాలి, లేకపోతే తుఫాన్ అన్న రావాలి. ఏమి రాలా. కానీ దేవుని మాట ఏం చేసిందంటే అద్భుతం చేసింది. మీరు రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 2వ రాజులు 3వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. అది అక్కడ అంటాడు, అది అల్పమైందే కానీ దేవుడు వారి మధ్యలో ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఆ దేశ ప్రజలను, ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి దేవుడు అద్భుతం చేస్తాడు. వారి కన్నీటిని దేవుడు చూస్తాడు. నేను అంటాను, వారు నీళ్ళు లేక ఎంత ఏడ్చుంటారో. సరే, ఈ మాటలో ఏమంటాడంటే, ఇక ఏమాత్రం నీవు కన్నీళ్లు విడవు. ఎప్పుడు అంటున్నాడు ఆ మాట? సియోనులో. ఎప్పుడు అంటున్నాడు ఆ మాట? యెరూషలేములో వారు కాపురం ఉన్నప్పుడు. సియోనులో, యెరూషలేములో వారు కాపురం ఉండటం.
నీవు ఒక సంఘముగా కట్టబడి నీ కుటుంబం ఒక సంఘముగా మార్చబడితే అప్పుడు అంటాడు, జనమ ఇక మీదట ఏ మాత్రము కన్నీళ్లు విడవు. హల్లెలూయా. కుటుంబంలో ఒక రక్షించబడి ఒక రక్షించబడకపోతే కొంతకాలం శ్రమలే. కుటుంబం అంతా రక్షింపబడి ఉంటే ఎలా ఉండి చెప్పండి? ఒకసారి కాబోయినా ఇంకోసారి అయినా సరి చేసుకోవడానికి అవకాశం ఉంది, అవునా? అలా కాకుండా ఒకళ్ళు రక్షించబడి ఒకళ్ళు రక్షించబడకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎడ్డమంటే భలే సామెతలు భలే చదువుతున్నాం మీరు. సరే, దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ముందు మన కుటుంబం ఒక సంఘంగా కట్టబడాలి, సియోనుగా మార్చబడాలి. సియోను అంటే అర్థం ఏంటంటే దేవుని చేత రక్షింపబడినటువంటి వ్యక్తి. దేవుని చేత సియోను ఉన్న ప్రాముఖ్యత. అందుకని ఆ మాటలో మనం చదువుకున్న ఆ యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం, సియోనులో యెరూషలేములోని ఏమన్నాడు? సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. ఈ మాట చెప్పండి. ఇప్పుడు సియోను అంటే దేవుని సన్నిధి. ఇప్పుడు దేవుని సన్నిధిలో యెరూషలేము అంటే ఒకవేళ మన ప్రాంతం. ఏ ప్రాంతం? కారంచేడు. ఇప్పుడు ఈ మాట చదువుదాం. షారోను మందిరములో, చెప్పండి, షారోను మందిరములో కారంచేడులోనే ఒక కాపురం, ఒక జనము కాపురముండును. షారోను మందిర జనమా, షారోను మందిర జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఈ మాట ఎంత ఆనందంగా ఉంది, అవునా? ఏమాత్రము కన్నీళ్లు విడవవు అన్న ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే సియోనుగా మార్చబడాలి. సియోను అంటే సంఘం. అది రక్షింపబడిన ఒక వ్యక్తికి సాదృశ్యం, ఆ జనానికి సాదృశ్యం. కాబట్టి దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని సన్నిధిలో మనం కొనసాగగలిగితే తప్పక దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. కాబట్టి మన సంఘ సహవాసములో ఉంటే మొదటిచ్చే దీవెన, దేవుడు వారి మొర వింటాడు. రెండవ దీవెన, నిశ్చయముగా దేవుడు వారిని కరుణిస్తాడు. మూడవ దీవెన, ఆయన నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నాలుగవది, ఇక నీవేమాత్రము కన్నీళ్లు విడవవు. ఈ మాటల చేత దేవుడు మనల్ని ఆదరించి బలపరుచునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామని ప్రార్థన చేద్దాం. అందుకని సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. కన్నీళ్లు విడవకుండా దేవుడు నీ జీవితాన్ని మార్చాలి అనుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టగానే ఆయన వింటాడు. నిశ్చయముగా ఆయన నిన్ను కరుణిస్తాడు. ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇస్తాడు. ఆయన అంటున్న మాట, సంఘమా, దేవుని బిడ్డ, నీవికి ఏ మాత్రము కన్నీళ్లు విడవవు.
అవును, దేవుని బిడ్డలు వారి కన్నీళ్లు విడవకుండా చేశారు. ఆనాడు హిజ్కియా కన్నీళ్లు విడవకుండా, కన్నీళ్లు విడిచిన తరువాత తన ఆయుష్ను పొడిగించి కన్నీళ్లు లేకుండా చేశారు. హన్న కన్నీళ్లు విడవగా కుమారుని సంతానాన్ని ఇచ్చి ఇక కన్నీళ్లు విడవకుండా చేశారు. అలాగే దావీదు కన్నీళ్లు విడిచినప్పుడు ఆ కన్నీళ్లు విడవకుండా ఒక రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలాగే నా జీవితంలో కూడా కొంతకాలం కన్నీళ్ళైతే ఆ కన్నీళ్లను చూచి ఆ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. అలాగే కన్నీటిని విడిచి కన్నీటిని నాట్యముగా మార్చి నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలిగినటువంటి దేవుడు. నీ వ్యక్తిగత సమస్యలైనా, నీ కుటుంబ సమస్యలైనా, ఈ దేశ పరిస్థితులైనా ఆ పరిస్థితులన్నీ మార్చగలిగిన యేసయ్య దగ్గర మనం, అయ్యా మీరు మార్చండి, మా పరిస్థితులు మార్చండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు. సంఘ సహవాసములో ఉండే వారి జీవితాల్లో దేవా వారి మాట వింటారు అని, వారికి ఉత్తరం ఇస్తారు అని, దేవా ప్రత్యేకంగా వారి మాట వినగానే ఉత్తరం ఇస్తారు అని ఈ సన్నిధిలో మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టేవానికి సమీపముగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నందుకై వందన. ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తున్నందుకై వందన. అయ్యా, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఆ సమస్యలన్నీ మీ నామములో కొట్టివేయమని ప్రార్థిస్తూ మీ రక్తము చేత కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరిచి బలపరచమని. ఇంతవరకు తోడుగా ఉన్నారు, ఇకను కూడా తోడుగా నడిపించమని. ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని బలపరచమని, వారికి ఉన్న బంధకాల నుంచి విడిపించి, వారి కన్నీటిని చూచి ఇక ఏ మాత్రము కన్నీళ్లు విడవకుండా మీరే సహాయము చేయమని ప్రార్థిస్తూ మీతో సహవాసం చేస్తూ అంటకట్టబడి ముందుకు సాగిపోయే ఆ గొప్ప భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.